నేను హోల్ వీక్ ఏం కుక్ చేశాను అన్నది ఎవ్వరు నోటీస్ చేయరు, కానీ సండే వచ్చిందంటే ఇంటిల్లి పాది క్రిటిక్స్ అయిపోయి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అక్కయ్య గారు. ఇదే రెసిపీ లో క్యాలరీ వర్షన్ చేద్దాం. #StillOnDiet. టేట్చా అన్నది ఒక మహారాష్ట్రన్ డిష్. బేసికల్లీ పీనట్స్, కొరియాండర్, చిల్లీస్, గార్లిక్ తో కలిపి మన రోట పచ్చడిలా తయారు చేస్తారు. సో దాన్ని ఇప్పుడు చికెన్ తో కలిపింది కుమ్మేద్దాం. పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగాక, వాళ్ళు ఎంత ఆయిల్ అయినాయని మనం మాత్రం 10 grams ఆఫ్ గీ వేద్దాం. వెల్లుల్లిపాయలు 40 grams ఓపికతో, ఒక 5 to 6 చిల్లీస్, జీడిపప్పుని వేసుకొని వేయించుకోండి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర వేసి వేయించండి. ఒరిజినల్ గా టేట్చాలో పీనట్స్ వేస్తారు. సో మనం ఒక 25 grams ఎయిర్ ఫ్రైడ్ పీనట్స్ వేద్దాం. జీలకర్ర కావాల్సినంత. ఇప్పుడు దీన్ని సాధ్యమైనంత వరకు రోట్లో దంచుకోవడానికి ట్రై చేసుకోండి. రుబ్బు రోల్ కొనడానికి హోమ్ మేనేజర్కి మెయిల్ రిక్వెస్ట్ పెట్టాం. మేనేజర్ నుంచి ఇంకా అప్రూవల్ రాలేదు. సో అప్పటి వరకు ఈ మిక్సీతో అడ్జస్ట్ అయిపోతాం. ఏంటి మమ్మీ ఎవడీడు? దంచేటప్పుడు సాల్ట్ వేసుకోండి. రుబ్బు రోల్ ఉప్పు మర్చిపోయాను రా. ఉప్పు తగినంత. ఇప్పుడు పాన్ లో కొద్దిగా ఆయిల్, బటర్ వేసుకొని 10 grams గీ సరిపోద్ది అనుకున్నా, ఇంకొంచెం ఆయిల్ వేద్దాం. వేడెక్కాక ఆనియన్స్ వేసుకొని ట్రాన్స్లూసెంట్ వచ్చే వరకు వేయించుకోండి. 200 grams ఉల్లిపాయలు నరకరం అనేవారు. మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 నుండి 10 నిమిషాలు మగ్గనివ్వండి. ఆవిడ బోన్లెస్ చికెన్ తీసుకుంది, మనం కట్ చికెన్ తీసుకున్నాం. అందుకే ముందుగానే కుక్కర్లో ఉడకబెట్టా ఓపికతో. ఇప్పుడు మనం టేట్చా మసాలా వేసుకోండి. చివరిగా కొత్తిమీర తురుము వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి, అంతే. లాస్ట్ ఆవిడ రెసిపీలో లేదు, ఇది మన రెసిపీ. ఒక 5 grams ఆఫ్ క్రీమ్ వేద్దాం. లాస్ట్లో కొంచెం పెప్పర్. ఇది నేను 2 పూటలకి చేసుకున్నా. సో ఈ మొత్తం ఇలాగా అప్రాక్సిమేట్లీ 1000 calories విత్ ఆల్మోస్ట్ 85 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 10 grams ఆఫ్ ఫైబర్ వస్తుంది. ఇంకా మైక్రో న్యూట్రియంట్స్ అనేది వచ్చేసరికి విటమిన్ B12, విటమిన్ B3, B6, ఫాస్ఫరస్, సెలేనియం, జింక్, ఐరన్, పొటాషియం, విటమిన్ A, C, K అండ్ ఫైటో న్యూట్రియంట్స్ కూడా వస్తున్నాయి. దాంతో పాటు ఫైబర్ కోసం ఒక 200 grams ఆఫ్ బాయిల్డ్ వెజిటబుల్స్ పెట్టుకున్నాం. ఈ మొత్తం మీల్ ఇలాగా ఆల్మోస్ట్ 750 calories విత్ 50 grams ఆఫ్ ప్రోటీన్ అండ్ 10 grams ఆఫ్ ఫైబర్ వస్తుంది. లెక్కలు వేసుకొని చేస్తేనే ఎంత వస్తే, లెక్క లేకుండా వేస్తారు మనోళ్ళు. ఎంత రావాలి? ఇంకా టేస్ట్ సంగతికి వచ్చేసరికి బా జంపర్ మే బంపర్, అది మ్యాటర్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే ఇట్లాంటి వైరల్ రెసిపీస్ ఏమైనా ఉంటే పంపించండి. లో క్యాలరీ వర్షన్ చేసి చూపిద్దాం.